హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా గగన్కి తెలియకుండా భూమి శారద పక్కకి వచ్చి కూర్చుంటుంది. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు, గగన్ ఎక్కడా అని శారద అడుగుతుండగా దేవునికి దండం పెట్టుకుంటున్నారు అత్తయ్య, మీతో మాట్లాడడానికి వచ్చాను. బావ ఫోన్ చేసి రమ్మని పిలవకపోయినా నేను మీతో మాట్లాడడానికి ఒంటరిగా వచ్చేదాన్ని అత్తయ్య అని భూమి అంటుండగా ఏంటమ్మా అది అని అడుగుతుంటుంది శారద. మావయ్యతో మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని అనగానే షాక్ అవుతుంది శారద. నీకెవరు చెప్పారమ్మా అని అంటూ ఉండగా ఆ ఇంట్లో మొదటి నుండి కష్టసుఖాలు పంచుకునేది మేమిద్దరమే అత్తయ్య, మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడు శారద ఇలా అంటుంటుంది, ఏం లేదమ్మా, ఎప్పటికీ మాతో కలిసిపోతాడని ఆశతో ఉండేదాన్ని, విసిగిపోయాను, వేసారిపోయాను. అందుకే విడాకులు తీసుకుంటేనైనా బాగుంటుంది అనిపించింది. నా కొడుక్కి కూడా అదే ఇష్టం. అమ్మ విడాకులు తీసుకుంటుంది అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడనే తప్ప వేరే ఉద్దేశం లేదమ్మా అని బాధగా చెప్తూ ఉంటుంది శారద. అత్తయ్య, మీరు చెప్పిన మాటల్లోనే మీరు చెప్పేది అబద్ధమని తేలిపోతుంది అత్తయ్య. మీరు నిజం చెప్తే ఆ మాటల్లో కోపం కనబడేది, కానీ మీ గొంతులో కళ్ళల్లో బాధ తప్ప కోపం కనిపించట్లేదు అత్తయ్య. నిజం చెప్పండి ఇప్పుడు అని భూమి నిలదీస్తూ ఉంటుంది శారదాని. నిజంగానే చెప్తున్నా అంటూ ఇక చెప్పలేక బాధతో అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది శారద. భూమి అయోమయంలో పడిపోతుంది. అత్తయ్య ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఎవరు లేని లోన్లీ ప్లేస్లో శారద కేపీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి రమ్మన్నావు అని అంటూ కార్ అక్కడే పార్క్ చేసి శారదాని కేపీ అడుగుతూ ఉండగా, మిమ్మల్ని కలవడానికి రమ్మనలేదు, మీతో పూర్తిగా విడిపోవడానికే మిమ్మల్ని కలవాలనుకున్నాను అని శారద అంటూ ఉండగా, ఏంటి శారద ఎప్పటికీ విడిపోతా అంటూ నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు, ఎందుకు, ఏమైంది అసలు? నేను మిమ్మల్ని వదిలేసి వచ్చినప్పుడు కూడా మీరు నా నుండి విడిపోవాలి అనుకోలేదు. ఎన్నడూ కూడా నా కొడుకు ఆ మాట లేదు. ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నాడు? ఉన్నట్టుండి ఇన్నాళ్ళు లేని తొందర ఇప్పుడెందుకు వచ్చింది అసలు? ఇప్పుడు నాతో విడిపోమని గగన్ ఎందుకు చెప్తున్నాడు, అది కూడా పెళ్ళికి ముందే? ఏమైంది శారద అని అడుగుతూ ఉంటాడు కేపీ. శారద, లేదు, మీరు నాతో విడాకులు తీసుకోవాల్సిందే. భార్య గౌరవం కాపాడడానికి భర్త వదిలేశాడు అని కాకుండా భర్తతో విడిపోయింది అంటే బాగుంటుంది. నాకు విడాకులు మీరు ఇచ్చి తీరాలి అని శారద స్ట్రాంగ్గా చెప్పగానే, ఏంటి ఇచ్చేది? నేను చచ్చినా నీకు విడాకులు ఇవ్వను. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు పెళ్ళికి ముందు వాడు నన్ను ఎందుకు విడదీయాలి అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఇన్నాళ్ళుగా తండ్రిలాగా వాడి పక్కన నేను నిలబడలేకపోయాను. ఇప్పటికైనా పెళ్ళిలో వాడి పక్కన తండ్రిలాగా నేను నిలబడాలి అనుకుంటున్నాను. ఇప్పటికైనా నాకు ఆ ఛాన్స్ ఇవ్వు శారద అంటుండగా, మీరు తండ్రిలాగా వాడి పక్కన నిలబడితే వాడు పెళ్ళి జరగదు, భూమి గగన్ల పెళ్ళి జరగదు అని అనేస్తుంది శారద. దాంతో అంటే నేను తండ్రిలా పక్కకు నిలబడితే వాడు పెళ్ళి చేసుకోనని కండిషన్ పెట్టాడా అని అడుగుతూ ఉంటాడు కేపీ. ఇన్నాళ్ళు లేనిది చిన్నప్పటి నుంచి మిమ్మల్ని సాకి కాపాడి పెంచి పోషించి పెళ్ళికి ముందు ఇటువంటి కండిషన్ గగన్ ఎందుకు పెట్టాడు అని అంటూ ఉండగా భారంగా నిలబడిపోతుంది శారద. నాకు అదంతా తెలీదు, విడాకులు ఇచ్చేయండి అని అంటూ ఉండగా ఒక్కసారిగా కేపీ శారద తలని తన తలపై పెట్టుకొని శారద చేత తన మీద ప్రమాణం చేయించుకొని శారద చేయిని విడవకుండా తన తలపై పెట్టుకొని, నువ్వు చెప్పింది నిజమా, నేను చెప్పింది నిజమా, ఇప్పటికైనా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ పైన ఒట్టేసి తప్పు చెప్పలేక మిమ్మల్ని ఎప్పుడు దూరంగా ఉన్నానే తప్ప మనసు నుండి విడదీయలేదండి, విడదీయాలి అని కూడా అనుకోలేదు అని అంటుండగా, వాడికి ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు, మరెందుకు అడుగుతున్నావు అని అంటుండగా, మేం కాకుండా ఇంకా విడదీసే వాళ్ళు ఉన్నారు. ఇది శరత్చంద్ర అన్నయ్య అపూర్వ కండిషన్. నేను విడాకులు తీసుకుంటేనే భూమి గగన్ల పెళ్లి జరుగుతుంది. కన్న బిడ్డ మీద ప్రేమతో ఈ పెళ్లి జరగట్లేదు, మన విడాకుల కండిషన్ మీద పెళ్లి జరుగుతుంది అన్నారు కదా, ఏదైనా చేస్తానని ప్రాణాలైనా ఇస్తానన్నారు కదా, గగన్ పెళ్లి కోసం విడాకులు ఇవ్వండి అని చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది శారద. ఇక కుప్పకూలిపోతాడు కృష్ణప్రసాద్. మరోవైపు భూమిని తీసుకొని శరత్చంద్ర ఒక ఆడిటోరియం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు భూమి గగన్తో, ఏంటి బావా లొకేషన్ పెట్టి మరి ఇక్కడికి రమ్మన్నావు అని అడుగుతుండగా,
చుట్టూ చూస్తూ ఉంటాడు గగన్. అక్కడ అన్ని శోభాచంద్ర ఫ్లెక్సీలు ఉంటాయి. రా భూమి చూపిస్తా అంటూ భూమి భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్ళి ఆడిటోరియం అంతా చూపిస్తూ, ఇదిగో ఇక్కడ అత్తయ్య ఫ్లెక్సీ వేయించా, చుట్టూ ఫ్లెక్సీలు సెట్ చేయించా, ఇక్కడ నీ డ్యాన్స్ నేర్చుకోవాలి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అక్కడ కూర్చుంటే నువ్వు ఇక్కడ నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటావు, ఎలా ఉంది, నీకోసమే ఆడిటోరియం తీసుకున్నా అని గగన్ అంటూ ఉండగా సంబరపడిపోతూ ఉంటుంది. భూమి వెళ్ళి గగన్ని హక్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ శరత్చంద్ర ఉండడంతో మొహమాట పడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర దగ్గరికి భూమి వెళ్ళి, ఎలా ఉంది నాన్న, బాగుంది కదా అని అంటుండగా, చాలా బాగుందమ్మా అని చెప్తూ ఉంటాడు శరత్చంద్ర. మళ్ళీ ఇలా అంటుంటాడు గగన్, భర్తలా నిన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటా, నువ్వు కావాలి అనుకున్నావు కాబట్టి నీకోసం ఆడిటోరియం చూసా, నా సంపాదనలో ప్రతి ఆఖరి రూపాయి వరకు కూడా నీ ఆశయం నెరవేర్చడానికి నేను ఉపయోగిస్తా, నువ్వు కాదనకపోతే అని అంటుండగా, అటువంటిదేం అవసరం లేదు గగన్ గారు, ఇదంతా నేను చేయగలను, ఇది నా భార్య ఆశయం, నా భార్య అంటే నాకు ఇష్టం, తను సంపాదించిన ఆస్తే ఇదంతా, ప్రతి ఆఖరి రూపాయి వరకు నేను ఖర్చు పెట్టగలను అని అంటుంటాడు శరత్చంద్ర. అప్పుడే ఫోన్ వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలమ్మా, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని శరత్చంద్ర అంటుండగా, ఇంకాసేపు ఇక్కడే ఉండాలనుంది నాన్న, మీరు వెళ్ళండి అంటుంది భూమి. నేను డ్రాప్ చేస్తాను అని గగన్ అంటూ ఉండగా కోపంతో రగిలిపోతూ పళ్ళు నూరుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. శరత్చంద్ర వెళ్ళిపోగానే, థ్యాంక్ యూ బావా, నువ్వు ఆడిటోరియం తీసుకున్నాననగానే నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది, కానీ నానున్నారని మొహమాట పడ్డాను అంటూ హక్ చేసుకుంటుంది భూమి. ఓహో అవునా అంటూ, ఏంటంకులు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు గగన్. దాంతో నాన్న అంటూ దూరం జరుగుతుంది భూమి. నవ్వుతూ ఉంటాడు గగన్. ఏంటి బావా, నాపైనే జోక్స్ వేస్తున్నావా అని అంటూ, బాగా నేర్చుకున్నావు బావా అని అడుగుతుండగా, మరి సంసారంలోకి దిగుతున్నాను కదా, ఆ మాత్రం తప్పదు కదా అని అంటూ నవ్వుతూ ఉంటాడు గగన్. ఇక మీ నాన్న వెళ్ళిపోయారు కదా, మరి హగ్మి అని గగన్ రెండు చేతులు చాపగా, పో బావా అని కొడుతుంది భూమి. లేదు వెళ్ళను, కానీ నీకోసం ఇంత చేశాను కదా, నా కోసం ఒక చిన్న డ్యాన్స్ చేయవా అని అడుగుతుండగా, చేస్తాను బావా, కానీ అప్పుడే నువ్వు ఆడిటోరియం తీసుకుని తప్పు పని చేస్తావనిపిస్తుంది నా కోసం అని అంటూ, ఇంకా డ్యాన్స్ పోటీల్లో సెలెక్ట్ అవ్వాలి, విన్ అవ్వాలి అంటూ ఉండగా, నీది స్వార్థం కాదు భూమి, మీ అమ్మగారి ఆశయం, ఖచ్చితంగా గెలుస్తావు అని అంటూ వెళ్ళి చైర్లో కూర్చోగా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది భూమి. గగన్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో భోజనానికి కూర్చోగా పచ్చడి మెతుకులు చారు కనబడుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర. ఏంటి ఈ భోజనం అని పని మనిషిని అడుగుతుండగా, అపూర్వ మేడమే ఇదంతా చెయ్యమంది అని అంటూ ఉంటుంది పని మనిషి. అపూర్వ వచ్చి, మనకు రాబోయే పరిస్థితుల్లో తిండి ఇలాగే ఉండనుంది, మేనకోడలు అంటూ నెత్తి మీద పెట్టుకున్నారు కదా, సంపాదించిన ప్రతి ఆఖరి రూపాయి కూడా డ్యాన్స్ అకాడమీ కోసం ఖర్చు పెడతానంటుంది, మనకు ఇటువంటి భోజనమే అలవాటు అవ్వాలి అని వెటకారంగా అంటుంటుంది అపూర్వ. ఇప్పుడు మీరా భూమికి ఎదురు తిరుగుతుందా? కండిషన్ తెలుసుకున్న కేపీ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.